లో ప్రశాంత్ కిషోర్ పాగా బకింపూర్ ఉప ఎన్నికలలో ఘన విజయం. గుజరాత్ మంజల్పూర్లో బీజేపీ, మధ్యప్రదేశ్లో దళిత్యాల్లో కాంగ్రెస్ గెలుపు అంటూ చూడొచ్చు. కమలం కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ జెండా పాతాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీబ్ రాజీనామాతో ఖాళీ అయిన బీహార్లోని బకీపూర్ నియోజకవర్గంలో 19,324 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై అపూర్వ విజయాన్ని సాధించారు. ఇక జన్ సూరజ్ పార్టీ నుంచి తొలి విజయాన్ని నమోదు చేశారు. 3 రాష్ట్రాలలోని 3 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు రాగా మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గం నుంచి ఘనశ్యామ్ సింగ్ కాంగ్రెస్, గుజరాత్లోని దాంతోపాటు ఇంకో నియోజకవర్గం నుంచి సతీష్ గోవింద్ భాయ్ పటేల్ బీజేపీ నుంచి గెలుపొందారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రశాంత్ కిషోర్ మీ అందరికీ తెలుసు కదా, వ్యూహకర్తకు సంబంధించి ఇదివరకు పార్టీలకు స్ట్రాటజీగా పనిచేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి కూడా పనిచేసిండు, అంతకుముందుకు టీడీపీకి పనిచేసిండు. ఇక భారతదేశంలో చాలా పార్టీలకు కూడా ప్రశాంత్ కిషోర్ ప్రాతినిధ్యం అంటే పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ పనిచేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి శతదా పనిచేసిన పరిస్థితి మనందరికీ తెలుసు. సో ఇలాంటి పరిస్థితులలో ప్రశాంత్ కిషోర్కు సంబంధించి స్వతహాగా కూడా పార్టీ పెట్టిండు. జన్ సూరజ్ పార్టీ అనే పార్టీ పెట్టిండు. గతంలో ఎన్నికలలో ఘోరమైన వైఫల్యం చెందింది. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా ప్రశాంత్ కిషోర్ పాగా చేసిన పరిస్థితి, తొలి విజయాన్ని కూడా నమోదు చేసుకున్నారు. సో మొత్తానికి ప్రశాంత్ కిషోర్ గెలుపుతోని మరి ఏమన్నా రాజకీయాలు అక్కడ ఏమైనా మారుతాయా, ఎట్లుంటాయి అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో బీహార్ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఈ గెలుపుతోని ఇక నాంది పలుకుతుందా, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు స్ట్రాటజీగా పనిచేసిన వ్యక్తి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే రంగంలోకి అంటే నేరుగా తనే ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగండి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. నిషేధం అట, ఇది దేశంలోనే రాయల్ ఛాలెంజ్ విస్కీ బ్యాన్ అయిపోయింది. జాతీయ జాబితాలో ఓల్డ్ మాంక్, యాంటీ క్యూటీ బ్లూ అట, బ్యాక్ పేపర్ డిలక్స్ వంటివి సైతం కృత్రిమ ఫ్లేవర్లతో ఏంది అంటే FSSAIకి సంబంధించి కొరడా చేసింది. భారతీయ ఆహార భద్రత నియంత్రణ సంస్థకు సంబంధించి దేశంలోని ప్రముఖ మద్యం బ్రాండ్లకు షాక్ ఇచ్చింది. ఇవి కృత్రిమ ఫ్లేవర్లు ఉపయోగిస్తున్నారనే కారణం ఉంది. ఓల్డ్ మాంక్ కానీ, యాంటీ క్యూటీ బ్లూ కానీ, రాయల్ ఛాలెంజ్ కానీ, దాంతోపాటు బ్యాగ్ పేపర్స్ కానీ, దాంతోపాటు డిలక్స్ వంటి విస్కీ, రమ్ రకాల విక్రయాలపై నిషేధం విధించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఏది డయాజియో ఇండియాకు చెందిన యునైటెడ్ స్పిరిట్కు సంబంధించి మధ్యప్రదేశ్ ఫ్యాక్టరీ, దాంతోపాటు మహారాష్ట్రకు సంబంధించి ఈ ఫ్యాక్టరీలన్నింటికి సంబంధించి ఈ మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు సంబంధించిన సంస్థలు తయారు చేసిన కొన్ని ప్రత్యేకమైన బ్యాచ్లో లోపాలు బయటపడ్డాయి. దాంతో పూర్తి స్థాయిలో కూడా బ్యాన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇవన్నీ కూడా ఈ బ్రాండ్లన్నీ కూడా అందుబాటులో ఉండే అంటూ కూడా చెప్తున్నారు. ఒకటి రాయల్ ఛాలెంజ్, దాంతోపాటుగా చాలా రకాలుగా 5-6 రకాలు ఉన్నాయి. యాంటీక్యూటీ బ్లూ అట, దాంతోపాటు బ్యాగ్ పేపర్స్ అట, డిలక్స్ వంటి విస్కీ, రమ్లను కూడా పూర్తి స్థాయిలో నిషేధం చేసిలట. ఇవి ఏంది అంటే కృత్రిమంగా అంటే మనం తయారు చేసే విధానంలో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా న్యాచురల్గా తయారు చేయాలి, అట్లా కాకుండా కృత్రిమమైన ఫ్లేవర్లు కలుపుతున్నట. దాంతో పూర్తి స్థాయిలో కూడా ఆరోగ్య నియంత్రణకు సంబంధించి, ఆహార భద్రత నియంత్రణకు సంబంధించి వీటిని పూర్తి స్థాయిలో కూడా నిషేధం విధించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, రుద్రాకు నో రూల్స్ ఏంది, మరుసటి రోజే నుంచే మళ్ళీ పనులు, చట్టాన్ని లెక్క చేయని నిర్మాణ సంస్థ, టౌన్ ప్లానింగ్ అధికారులకు సవాలంటూ కూడా చూడొచ్చు. బాచుపల్లిలో రుద్ర కన్స్ట్రక్షన్ చట్టాన్ని లెక్క చేయడం లేదు, అధికారుల ఆదేశాలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సీలు వేసిన ఏది బ్యానర్ను తొలగించి యథావిధిగా కూడా పనులు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. బాచుపల్లిలోని ఈ రుద్ర కన్స్ట్రక్షన్ ఎవరిని లెక్క చేస్తలేట. ఆల్రెడీ భవనాన్ని సీజ్ చేసిన పేపర్ ఇక్కడ ఏదైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీని తొలగించి వీళ్ళు పనులు చేస్తున్నారట. ఇగో ఇది కథ. బాచుపల్లిలోని సర్వే నెంబర్లు 135, 136లోని ఫ్లాట్ నెంబర్లు 34, 35, 71, 72 పరిధిలో రుద్ర కన్స్ట్రక్షన్ చేపడుతున్న ఈ నిర్మాణంపై ఆది నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తినాయి. ప్రధాన రహదారికి సంబంధించిన ఫుట్పాత్తో పాటు రోడ్డు స్థలాన్ని ఆక్రమించి దీనిపై మున్సిపల్ HMDA అధికారులకు ఆధారాలతో సహా విన్నవించారు. భవన నిర్మాణం నిబంధనల ప్రకారం వదలాల్సిన ప్రధాన సెంట్ బ్యాక్లను పూర్తిగా గాలికి వదిలేయడం కాకుండా అనుమతులు పొందిన ప్లాన్ కూడా విరుద్ధంగా సెల్లార్ పనులు అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారని ప్రజావాణిలోనూ ఆర్జీలు సమర్పించారు. ఈ అక్రమ వ్యవహారాల తీవ్రతను గమనించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి ఈ భవనాన్ని సీజ్ చేస్తే
ఈ భవనాన్ని సీజ్ చేస్తే ఈ రుద్ర కన్స్ట్రక్షన్ అనేటోడు ఏం చేసిండు, మళ్ళీ ఆ బ్యానర్ని వీకేసి మళ్ళీ పనులు మొదలుపెట్టిల్లట. ఇలా దీని మీద మొదట్టుండి అనేక అనుమానాలు ఉన్న పరిస్థితి కనబడతాయి. అయినప్పటికీ కూడా ఆది నుంచి ఆ అతిక్రమణలే ఉన్నాయి ప్రతి దాంట్లో. సెల్లార్ బ్యాగ్ కానీ, దాంతోపాటు రోడ్డు కానీ, ఫుట్పాత్ కానీ అన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడతాలని అప్పుడు భవనాన్ని సీజ్ చేస్తూ అధికారులు ఇక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాన్ని తొలగించి వీళ్ళని పనులు చేపడతారట. మరి దీని వెనుక ముఖ్యమంత్రికి సంబంధించి మంత్రులు ఎవరన్నా ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా? ఇంత ధైర్యంగా ఎట్లా తీస్తాడు? అధికారులు సీజ్ చేసిన దాన్ని ఇంత మళ్ళీ రీఓపెన్ చేసేసి ఈయన పనులు మొదలుపెట్టిండు అంటే దీని సంగతి ఏంది అనేది తెలంగాణ సమాజం చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రుద్ర కన్స్ట్రక్షన్ అనేది ఈ రుద్ర కన్స్ట్రక్షన్ ఉన్నది కదా, దీని దగ్గర ఎవరైనా ఏమైనా ఫ్లాట్లు కొనుగోలు చేసినా, ఈ బిల్డింగ్లలో ఎవరైనా కొనుగోలు చేస్తే ఎట్టి పరిస్థితులలో అటు ముఖాన కూడా చూడరు. రుద్ర కన్స్ట్రక్షన్ అనేది కనబడితే తలకాయ తిప్పి వెళ్ళిపోరు. ఎందుకంటే అదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతుంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఈ రుద్ర కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా కూడా ఏదంటే చట్టాన్ని అతిక్రమించి నిర్మాణం చేపడతారు. భవిష్యత్తులో దీన్ని మళ్ళీ కూల్చేస్తుంది, హైడ్రా లాంటిది వస్తుంది మళ్ళీ కూల్చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ రుద్ర కన్స్ట్రక్షన్స్కు రూల్స్ పాటిస్తలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా దాని ముఖాన్ని అసలే చూడకూరు. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే బీజేపీ గేట్లు తెరిచింది అనేది మొన్న ఈ మధ్యంలో చూసిన పరిస్థితి.